రుద్రవనం అనే రాజ్యంలో దురంధరుడు అనే ఒక యువకుడు తన తల్లి తండ్రితో కలిసి ఉండేవాడు. అలా ఉండగా ఒకరోజు తన తల్లి యశోద దురంధరుడికి భోజనం వడ్డించి పక్కనే దిగులుగా కూర్చొని ఉంది. అది చూసి, అమ్మా, ఏవైంది? ఎందుకలా దిగులుగా కూర్చొనున్నావు? ఏం చెప్పమంటావురా, మనసులో ఏదో తెలియని వెలితి. ఏంటమ్మా, ఎప్పుడూ లేనిది కొత్తగా మాట్లాడుతున్నావు? పరిస్థితులు అలాంటివి నాయనా. మన పరిస్థితులకేమమ్మా, మనం బాగానే ఉన్నాం కదా. బాగా ఉండడం వేరు, సంతోషంగా ఉండడం వేరు నాయనా. ఇప్పుడేవైందని ఇలా వేదాంతం మాట్లాడుతున్నావమ్మా? నీకు చెప్పి మాత్రం ఏం ఉపయోగం చెప్పు. అదేంటమ్మా అలా అంటావు? మరి ఎలా అనమంటావ్? ఏ రోజైనా ఇంట్లో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని పట్టించుకున్నావా? ఏ రోజైనా మేం తిన్నావా ఉన్నావా అని అడిగావా? రోజూ పొద్దున్నే లేవటం, ఊరిమీదికి పోవటం, ఆకలవగానే రావటం, అమ్మా అన్నం అని అడిగి పీకలదాకా మెక్కటం, అరిగేదాకా అరుగుమీద పడుకోవటం. ఇంతకు మించి ఒక్క పనైనా చేశావా మాకోసం కాని, ఈ ఇంటికోసం కాని? అంటే అమ్మా, అది నువ్వెప్పుడు ఏం చెప్పలేదు కదమ్మా, ఇది చెయ్యు అది చెయ్యు అని. నువ్వేమైనా పసిపిల్లాడివా? నీకన్నీ చెప్పాలా? ఇంటిలో ఉన్న సమస్యల గురించి నువ్వే తెలుసుకోవాలి. సమస్య ఏంటో చెప్పకుండా నువ్వే తెలుసుకోవాలంటే ఎలాగమ్మా? అంతేరా, బాధ్యత గలవాడయ్యుంటే ఇంటిని, ఇంటిలో మనుషుల్ని పట్టించుకునేవాడు. నీ కాకలవగానే కడుపు నిండా కూడు నోటికి అందుతుంది కదా, అందుకే నీకు ఏ చీకు చింతా లేదు. అలా అనేసరికి దురంధరుడికి బాగా కోపం వచ్చి తింటున్న కంచం అక్కడే వదిలేసి విసురుగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి ఊరి పొలిమేరల్లో ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. అప్పటికే ఆ చెట్టు కింద ఒక వ్యక్తి సేద తీరుతూ ఉంటాడు. బాగా కోపంగా ఉన్న దురంధరుడిని చూసి, ఏమిటి మిత్రమా, చాలా కోపంగా ఉన్నావ్? ఏమిటి విషయం? నీకెందుకయ్యా నా విషయాలు? నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా? నీ పన్ను చూసుకోవయ్యా. అదీ నిజమేలే, నా నెత్తిమీద చాలా సమస్యలున్నాయి. వాటి సంగతి చూసుకోక నీ సమస్యలు నాకెందుకులే. నీకేం సమస్యలున్నాయేంటి? ఎందుకు? నువ్వు తీరుస్తావా ఆరుస్తావా? క్షమించు మిత్రమా, ఇందాకేదో ఆవేశంలో మాట జారాను. మరేం పర్వాలేదులే మిత్రమా, నీ సమస్య ఏమిటో చెప్పు. నేనేదైనా పరిష్కారం చెప్పగలనేమో చూస్తాను. నా సంగతి సరేలే కాని ముందు నీ నెత్తిమీదున్న సమస్య ఏంటో చెప్పు. చూడ్డానికేదో రాజకుటుంబానికి చెందిన వాళ్ళ ఉన్నావు. నీకేం సమస్యలున్నాయేంటి? ఎంత చెట్టుకు అంతగాలి అని ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకుంటాయి మిత్రమా. అది నిజమేలే. ఇంతకీ మీకొచ్చిన కష్టమేంటి? నేనొక రాజకుమారుణ్ణి. నాకొక అక్క ఉంది. ఆమంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. మంచిదే. ఇందులో నీకొచ్చిన కష్టమేంటి మిత్రమా? మా నాన్నగారికి మా అక్క మీదున్న అమితమైన ప్రేమే నాకొచ్చిన పెద్ద కష్టం. ప్రేమ కష్టమేలా అవుతుంది మిత్రమా? కొన్నిసార్లు అవుతాయి మిత్రమా. విషయం ఏంటంటే, మా నాన్నగారికి మా అక్కంటే చాలా ఇష్టం అవడం వల్ల తననే మా రాజ్యానికి రాణిగా చెయ్యాలని మా నాన్నగారు అనుకున్నారు. కాని అది మా అమ్మకి ఇష్టం లేదు. మీ ఇష్టాలు అయిష్టాలు కాకుండా మీ అక్కకేదిష్టమో కనుక్కున్నారా మరి? తనది మరో విచిత్రమైన సమస్య. ఆమె సమస్య ఏంటో? మా అక్క తన చిన్నతనంలో ఒక యువరాజుతో కలిసి విద్యాభ్యాసం చేసింది. అప్పుడే తనతో ప్రేమలో పడింది. అప్పటినుంచి తనని ఎప్పుడు పెళ్లి చేసుకుంటానా, ఎప్పుడు అతనితో జీవితం మొదలుపెడతానా అని ఎదురుచూస్తుంది. మరామెకు పెళ్లి చేసి పంపించేయొచ్చు కదా. అక్కడ ఇంకో చిక్కుంది. అదేంటంటే, అతను ప్రేమించిన యువరాజు అతని తండ్రి ఇప్పుడు మా రాజ్యానికి బద్ధశత్రువులు. దాంతో ఆ యువరాజు తన ప్రేమ విషయం తన తండ్రితో చెప్పలేకపోతున్నారు. మా అక్క మా నాన్నతో చెప్పలేకపోతుంది. అంతేకాకుండా మా నాన్న తనని రాణి చెయ్యాలనుకుంటూ ఉంటే మా అక్క ప్రేమ, పెళ్లి, కాపురం, సంసారం అంటే మా నాన్న ఏమంటారో అన్న భయం మరోవైపు. పెద్ద సమస్య మిత్రమా ఇది. అదే మరి. ఆ సమస్యకు పరిష్కారం తెలియక ఏం చేయాలో పాలుపోక అలా. అవును, అసలిందులో నీ సమస్య ఏంటి మిత్రమా? మధ్యలో నీకొచ్చిన కష్టమేంటి? నా జీవితం కూడా ఆ సమస్యలతోనే ముడిపడుంది. ఇప్పుడు మా అమ్మకి నేను రాజు అవ్వడం కావాలి. కాని మా నాన్నకి మా అక్క రాణి అయ్యి సింహాసనం మీద కూర్చోవడం కావాలి. ఇంకోవైపు మా అక్కకి ఆ యువరాజుతో పెళ్ళవడం కావాలి. వీళ్లందరి మధ్యలో నలిగిపోతున్న నేను ఎవరి సమస్య తీర్చలేక, ఎవ్వరికీ సమస్యగా ఉండలేక ఒకరోజు ఎవరికీ తెలియకుండా కోట వదిలి వచ్చేశాను. ఓహో అలాగా. ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది కదా. అవునా? అది అంత సులభమా? సరే, నా సమస్య ఏంటో చెప్పాను కదా, నువ్వు చెప్పు ఒక పరిష్కారం. పరిష్కారం అంటే ఎవరి మనసు నొప్పించకుండా న్యాయం జరగాలి అంటే ఒకటే మార్గముంది. సరే చెప్పు మిత్రమా, ఏమిటో ఆ పరిష్కారం? ముందు మీ అక్కని రాణిగా సింహాసనం అధిరోహించమని చెప్పు. ఆ తర్వాత ఆకస్మికంగా ఒకరోజు మీ అక్క ప్రేమించిన యువరాజు రాజ్యంలో కొంత సైన్యాన్ని మీ రాజ్యం మీదకి దండెత్తి వచ్చి మీ వాళ్ళనోడించి మీ అక్కని యుద్ధ ఖైదీగా వాళ్ళ రాజ్యానికి తీసుకుపోమ్మని చెప్పు. ఏమిటి మిత్రమా నువ్వు మాట్లాడేది?
ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను మిత్రమా. అలా మీ అక్కని బంధించి తీసుకుపోయిన తర్వాత మరుసటి రోజు యువరాజుని మీ అక్కని తీసుకువచ్చి మీ రాజ్యంలో అప్పగించి తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు మన రాజ్యాల మధ్య ఎలాంటి గొడవలు ఉండవని చెప్పమను. ఈ లోపల నువ్వు... అర్థమైంది మిత్రమా. ఆ లోపల నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మరింకేం, ఇప్పుడు అందరి సమస్య తీరిపోతుంది కదా. ఇంత పెద్ద సమస్యకి అంత చిన్న పరిష్కారం ఎలా చూపించావు మిత్రమా? నువ్వు చాలా తెలివైన వాడివి. ఎంత తెలివుండి ఏం లాభం మిత్రమా? మన ఇంట్లో వాళ్లే మనల్ని అర్థం చేసుకోనప్పుడు. అవును, ఇంతకీ నీ సమస్య ఏంటి మిత్రమా? దురంధరుడు తన తల్లికి తనకు మధ్య జరిగిన సంభాషణంతా చెప్తాడు. అప్పుడు ఇందులో నీ తప్పే ఉంది కదా మిత్రమా. ఏంటి మిత్రమా నువ్వనేది? మీ అమ్మ అన్నట్లు అసలు వాళ్లకున్న సమస్య ఏంటో నువ్వెప్పుడైనా తెలుసుకున్నావా? నిన్ను 4 మాటలన్నారని కోపంతో ఇల్లొదిలొచ్చేశావు, అంతే. అది నిజమేలే. సరే మిత్రమా, నీ వల్ల ఈరోజు నాకు కనువిప్పు కలిగింది. మా ఇంట్లో ఉన్న సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కరిస్తాను. నిజానికి నీ వల్లే నా సమస్యకు పరిష్కారం దొరికింది. నేను కూడా ఇప్పుడే వెళ్ళి నేను చేయాల్సింది చేస్తాను. అలా అని ఇద్దరూ చెరోవైపు వెళ్ళిపోతారు. అలా కాసేపటికి దురంధరుడు ఇంటికి చేరుకుంటాడు. అసలు మా అమ్మ ఎందుకిలా అందే? మా ఇంట్లో ఏం సమస్య ఉంది? ఇంట్లో ఉన్నది ముగ్గురం. నాకు తెలియకుండా అంత పెద్ద సమస్య ఏముంది? ఆ పక్కింట్లో ఉండే పుల్లమ్మని అడిగితే మన ఇంటి విషయాలన్నీ తెలుస్తాయి. పొద్దున లేస్తే చాలు ఆ పుల్లమ్మ వాళ్ళింట్లో కంటే ఎక్కువగా మా ఇంట్లోనే ఉంటుంది, మా అమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటూ. అలా పుల్లమ్మ దగ్గరికి వెళ్ళి, అత్తా, ఓ అత్తా. ఏంటల్లుడు ఇలా వచ్చావ్? దురంధరుడు వాళ్ళ అమ్మతో జరిగిన విషయం చెప్పి, అసలు మా ఇంట్లో ఉన్న సమస్య ఏంటి, నీకేవైనా తెలుసా అని అడుగుతాడు. ఓ సాదా, మరేం లేదల్లుడు. మీ నాన్నకి ఒక చెల్లెలుండేది. ఆమెకి మీ నాన్నకి అప్పట్లో గొడవలు జరిగాయి. ఏంటి, నాకొక అత్తుందా? అవును, ఉంది. ఆమెకు మీ నాన్నకి ఆస్తుల విషయంలో గొడవలు జరిగి విడిపోయారు. ఆస్తుల విషయంలో గొడవలా? అసలేంటి గొడవలు? ఎందుకు గొడవలు? పూర్తిగా చెప్పత్తా. అప్పుడే కదా నేనేదైనా నిర్ణయం తీసుకోగలను. సరే, నాకు తెలిసింది నేను చెప్తాను విను. మీ అత్తకి పెళ్లి అయిన తర్వాత ఒకరోజు మీ నాన్న దగ్గరికి వచ్చి ఆస్తి పంపకాలు చెయ్యమని అడిగింది. దానికి మీ నాన్న, ఇప్పుడెందుకు ఆస్తి పంపకాలు? అంత అవసరం ఏం వచ్చింది అని అన్నాడు. మరి మా అత్తేమంది? ఏమంటుంది? ససేమిరా, నా ఆస్తి నాకు కావలసిందే. నా మొగుడు వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నాడు, కాబట్టి డబ్బు కావాలి అని అన్నది. అవునా? మరి మా నాన్నేమన్నాడు? మీ నాన్న ముందు వద్దు అన్నా, చివరికి అవసరంలో ఉన్నప్పుడు తోడబుట్టిన దానికి సాయం చేయకపోతే ఎలా అని, సరే ఆ డబ్బులు నేనే ఇస్తాను, బావని వ్యాపారం చేసుకోమను. ఎప్పుడైనా మీ దగ్గర ఉన్నప్పుడు ఆ డబ్బు ఇచ్చేయండి. వడ్డీ కూడా ఏమీ అవసరం లేదు. ఒకవేళ ఇవ్వలేకపోయినా కూడా పర్వాలేదు అని అన్నాడు. మా నాన్నకు అసలే జాలి ఎక్కువ కదా, అలాగే అంటాడు. అయినా కూడా మీ నాన్న మాట కాదు అని, నాకు ఆస్తే కావాలని మీ అత్త తిష్టేసుకుని కూర్చుంది. దాంతో ఇంక చేసేదేం లేక సరే అని ఉన్న ఆస్తిని సమానంగా పంచమని ఆ ఊరి పెద్ద మనిషిని అడిగారు. అవునా? ఆ తర్వాతేమైంది? ఏముంది, ఆ పెద్ద మనిషి డబ్బుకు అమ్ముడుపోయాడు. తీర్పు మొత్తం మీ అత్తకు అనుకూలంగా చెప్పాడు. అనుకూలంగా అంటే ఎలా? మీ నాన్నకి మొత్తం 4 ఎకరాల పొలం ఉండేది. 2 ఎకరాలు నిరంతరం పంటలు పండుతూ ఉండే భూమి, ఇంకో 2 ఎకరాలు ఊరి చివర కొండ కింద పోడు భూమి ఉండేది. అందులో గింజ కూడా పండేది కాదు. దాంతో మీ నాన్న ఇందులో 1 ఎకరం, అందులో 1 ఎకరం సమానంగా తీసుకోమని చెప్పాడు. సరిగ్గానే చెప్పాడు. కాని అందుకు మీ అత్త, ఆ ఊరి పెద్ద ఒప్పుకోలేదు. ఆ పోడు భూమి మీ నాన్నకి, పంట భూమి మీ అత్తకి ఇవ్వాలి అన్నాడు. అదేమన్యాయం? అన్యాయమే అయినా అదే ఆ పెద్ద మనిషి తీర్పు. అందువల్ల ఇంకేం అనలేక మీ నాన్న దానికి కూడా సరే అన్నాడు. అయినా పోడు భూమిలో ఏం పండుతుందత్తా? ఉండు, ఇంకా చెప్పాల్సింది ఉంది. ఊర్లో ఉన్న ఇల్లు కూడా మీ అత్తకివ్వమన్నారు. మీ నాన్న మగవాడు కాబట్టి ఊర్లో ఉన్న ఖాళీ జాగాలో ఇల్లు కట్టుకోమని చెప్పారు. ఇక్కడ కూడా అన్యాయమేనా? అందుకేనా మా నాన్న ఊరొదిలొచ్చేశాడు? మీ నాన్న ఊరు వదిలేసి రావడానికి అది కారణం కాదులే. కొన్నాళ్లు ఆ పోడు భూమి సాగు చేయడానికి ప్రయత్నించాడు. ఈలోపే రాజుగారు గుర్రాల సాల కట్టడానికి కొండ కింద ఉన్న భూమి అనువుగా ఉందని అక్కడే ఉన్న మీ 2 ఎకరాల భూమి కూడా ఇచ్చేయమని అడిగారు. అవునా? మరి తర్వాతేమైంది? ఇంకేముంది, దాంతో రాజుగారు ఆ 2 ఎకరాలకి బదులు బోలెడు బంగారు నాణాలు ఇచ్చారు. పోనీలే, ఈ విధంగా అయినా మా నాన్న కలిసొచ్చింది. ఏం కలిసొచ్చిందో ఏమోగాని ఆ బంగారం రావడంతో మీ అత్త ఏడుపులు ఇంకా ఎక్కువైపోయాయి. దాంతో ఊర్లో ఇల్లు కట్టుకోవాలి అనుకున్నవాడు కాస్త ఊరొదిలి ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుని భూమి కొనుక్కొని స్థిరపడ్డాడు.
మా అత్తేడుపెందుకు మళ్ళీ? ఆవిడ భాగం ఆస్తి ఆవిడ తీసుకుంది కదా. ఇంత లాభం వస్తుందని ముందే తెలిసి మీ నాన్న ఆ పోడు భూమి తీసుకుని మీ అత్తని మోసం చేశాడు అని. అలా ఎలా? పంట భూమి కావాలని ఆవిడే కదా ఏరికోరి తీసుకుంది. అందులో మోసం చేయడానికేముంది? అంతేరా అల్లుడు, ఆడవాళ్లు మాటలని ఎటునుంచి ఎటువైపుకైనా తిప్పగలరు. ఏ విషయంలో అయినా మాకు అనుకూలంగా మార్చి మాట్లాడ్డంలో మాకు మేమే పోటీ. సరిపోయింది పో. అదంతా సరే కాని అత్తా, ఇప్పుడింతలా మా అమ్మ బాధపడడానికి కారణమేంటి? అదా, అసలు బాధపడుతున్నది మీ అమ్మ కాదు, మీ నాన్న. మీ నాన్న బాధని చూసి మీ అమ్మ నీతో ఇలా అన్నది. మా నాన్న బాధనా? ఏంటది? మరేం లేదు, మీ అత్త కూతురు పెళ్ళిడికొచ్చింది. ఆ పిల్లకి సంబంధాలు చూస్తున్నారు. ఆ పిల్లని ఇంటి కోడలుగా తెచ్చుకుంటే మళ్ళీ మీ అత్త కుటుంబం మీ కుటుంబం కలుస్తుందని మీ నాన్న ఆశ. ఇంకేం, అత్త కూతురేగా, ఒక మాట అడిగేస్తే పోలా? నీకేం అభ్యంతరం లేదు కాని వాళ్లకి ఉంటుందిలే. అభ్యంతరం ఎందుకత్తా? హా, నువ్వేమైనా సక్కగా ఉన్నావేంటి అడిగేయడానికి? నీకు ఒళ్ళు వంగదు, పైసా పని చేతకాదు. మీ నాన్న సంపాదించిన ఆస్తి కాకుండా నువ్వు ఎప్పుడైనా ₹1 సంపాదించావా? ఏమని అడిగేస్తావు ఏంటి? అదా అసలు సమస్య. నువ్వన్నది కూడా నిజమేలా అత్తా. సరే ఉండు, నాకిప్పుడు సమస్య పూర్తిగా అర్థమైంది. దీనికి పరిష్కారం కనుక్కొని మా అమ్మ నాన్న మొహంలో ఆనందం చూస్తాను. మరింకేం కానివ్వు, ఆ పనిలో ఉండు. అలా దురంధరుడు అక్కడ్నుంచి తిన్నగా వాళ్ల అత్త ఇంటికి వెళ్లి తన కూతుర్ని తనకి ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ల అత్తని అడుగుతాడు. పనా పాటా, నీకు నా కూతుర్నిచ్చి గొంతు కొయ్యమంటావా? వెళ్ళెళ్ళు, ఇంకెప్పుడు ఇటువైపుకు రాకు. ఆ మాటతో దిగులుగా వెనుతిరిగాడు దురంధరుడు. అప్పుడు ఎదురుగా తన అత్త కూతురు వచ్చి, బావా, అమ్మలా అన్నందుకు బాధపడ్డావా? లేదు భవాని, మీ అమ్మన్న దాంట్లో తప్పేం లేదు. ఇన్నాళ్ళు నేను భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఖాళీగా కాలక్షేపం చేస్తూ సమయం వృధా చేశాను. ఇప్పుడు కూడా మించిపోయిందేమీ లేదులే బావా. నువ్వేదైనా పని సంపాదించుకునిరా, మా అమ్మని నేనొప్పిస్తాను. అవునా భవాని, నన్ను చేసుకోవడం నీకిష్టమేనా? బావా అంటే ఎవరికిష్టం ఉండదు బావా. అందులోనూ నిన్ను పెళ్లి చేసుకుని మన 2 కుటుంబాల్ని కలపాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఓ సినీ మరదలా, నువ్వు ముక్కేదో ముందే చెప్పుంటే ఈ పాటికే నిన్ను మా అమ్మ కోడల్ని చేసుండేవాణ్ణి. ఈరోజు మీ అమ్మతో ఇలాంటి మాట అనిపించుకునేవాణ్ణే కాదు. ఆడపిల్లను బావా, నేనెలా చెప్పగలను? ఇప్పుడు సందర్భం వచ్చింది. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పుడూ చెప్పలేనేమోనని చెబుతున్నాను. సరే ఉండు, ఒక నెల రోజుల్లో ఏదో ఒక పని సంపాదించి తిరిగొస్తాను. అలా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దురంధరుడు. అలా ఊరూవాడా తిరిగి తిరిగి రాజభవనంలో ఏదో ఉద్యోగాలు ఉన్నాయంటే రాజదర్బార్కి వస్తాడు. అక్కడ సింహాసనం మీద కూర్చున్న యువరాజు దురంధరుడిని గుర్తుపట్టి, మిత్రమా, ఎలా ఉన్నావ్? ఎన్నాళ్లకు నీ దర్శనం కలిగింది? మిత్రమా, నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? చూస్తున్నావుగా, నీ సలహాతో ఈ రాజ్యానికి రాజునైపోయాను. మంచిది మిత్రమా, నా సలహా నీకు ఉపయోగపడింది, అంతే చాలు. నా సంగతి సరే, నీ సమస్య ఏమైంది? నువ్విక్కడేం చేస్తున్నావు? దురంధరుడు మొత్తం జరిగిందంతా వివరించి, అది మిత్రమా, ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని ఇలా ఊరూరు తిరుగుతూ ఇక్కడికొచ్చాను. ఎంత సాయం చేశావు నువ్వు. నీకు చిన్న ఉద్యోగమేం కర్మా? నాకు ముఖ్య సలహాదారుడుగా ఈ క్షణమే నియమిస్తున్నాను. సంతోషం మిత్రమా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నేను నీ మేలు మర్చిపోలేను, అందుకే రుణం తీర్చుకున్నాను. అవునా మిత్రమా, నేను నీకిచ్చిన సలహా నిజంగా పనిచేసిందా? మామూలుగానా? నువ్వు చెప్పినట్లే ఆ యువరాజ్ దగ్గరికి వెళ్లి ముందు విషయం చెప్పాను. ఆ తర్వాత మా అక్కకి విషయం చెప్పాను, మా సైనికులకు చెప్పాను. అందరూ అనుకున్నట్లే యుద్ధం యుద్ధ ఖైదీ అన్న నాటకాన్ని మా నాన్నగారికి మా అమ్మగారికి తెలియకుండా అమలు చేశాం. ఆ సమయంలో మా అమ్మ మా నాన్నని వద్దు వద్దు అంటే వినకుండా ఆడపిల్లని రాణించేశారు. ఇప్పుడు చూడండి, చిన్న సైన్యంతో కూడా యుద్ధం చేయలేక ఓడిపోయింది. ఓడిపోవడమే కాదు, యుద్ధ ఖైదీగా దొరికిపోయి వాళ్ల చేతికి చిక్కింది. మన రాజ్యం పరువు మొత్తం తీసింది అన్నాను. మరి మీ నాన్నగారు ఏమీ అనలేదా మిత్రమా? ఎందుకనలేదు? కూతురు ఓడిపోతే ఓడిపోయింది, పరువు పోతే పోయింది, కనీసం నా కూతురు ప్రాణాలతో ఉంటే చాలు అని అన్నారు. అప్పుడే మన పథకం ప్రకారం ఆ యువరాజు మా అక్కని తీసుకురావడం, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పటం, మన 2 రాజ్యాలు కలిసిపోతాయని నేను సలహా ఇవ్వడం, అన్నీ టకటకా జరిగిపోయాయి. అలా నువ్వు రాజైపోయావు. బాగుంది మిత్రమా, బాగుంది. నువ్వు కూడా ఇంటికి వెళ్లి మీ అత్త కూతుర్ని పెళ్లి చేసుకుని ఆనందంగా ఇక్కడికి తిరిగిరా మిత్రమా. నీకోసం ఇక్కడొక మహల్ని సిద్ధం చేసుంచుతాను. అలా దురంధరుడు తన అత్త కూతురిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువెళ్లాడు. దాంతో వాళ్ల అమ్మానాన్న సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.